వైఎస్ఆర్ చేసినంత మేలు ఏ ముఖ్యమంత్రి చేయలేదంటున్నారు తూర్పుగోదావరి జిల్లా రైతులు. మహానేత రైతు బాంధవుడని కొనియాడుతున్నారు అన్నదాతలు. అలాంటి పరిపాలన మళ్లీ జగన్తోనే సాధ్యమంటున్నారు రైతన్నలు. మంచి చేసిన మహానేతను గుండెల్లో పెట్టుకున్నారు తూర్పుగోదావరి జిల్లా రైతులు. వైఎస్ఆర్ ఉన్నన్నాళ్లు సకాలంలో ఎరువులు విత్తనాలు అందించి ఏ లోటు లేకుండా చూశారని చెబుతున్నారు. మాకు రైతులకైతే కానివ్వండి, రైతు బాంధవుడు ఎవరని చెప్తే ప్రతి మనిషి చెప్పేది టక్కుమని రాజశేఖర రెడ్డి గారే తరతరాలుగా కూడా చెప్పుకోగలుగుతారు. ఇప్పుడు రైతు బాంధవుడు ఎప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారే. ప్రతి ముసలి వాళ్ళు కానివ్వండి, ముతక వాళ్ళ కాడ నుంచి, పేదల కాడ నుంచి ప్రతివాడు కూడా, ప్రతి రైతు కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలంటే జగన్తో మాత్రమే సాధ్యం. అది ఎవరితోటి సాధ్యం కాదు అనేది ఖచ్చితంగా నమ్ముతున్నారు. రాజన్న కూతురు గనక ఆవిడ అంత కష్టపడి పాదయాత్ర చేయగలుగుతున్నారు. ఒక లేడీకి ఇది సాధ్యం కాదు, కేవలం రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కనుక ఇది సాధ్యం చేయగలుగుతుంది అని ప్రగాఢంగా నమ్ముతున్నారండి. షర్మిలమ్మ గారిని చూసేసరికి వాళ్ళ ఆనందానికి అవధులు ఉండడం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూలీలకి గాని, ఈ లేబర్కి గాని, అందరికీ వర్కర్లకి, రైతులకి అందరికీ కూడా సకాలంలో ఏం కావాలో అన్ని కూడా సాంప్రదాయంగా అన్ని టయానికి అన్ని కూడా అందజేశారు. జనాదరణను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కై జగన్ను అన్యాయంగా జైల్లో నిర్బంధించారంటున్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు. సిబిఐ పావు కింద వాడుకుంటూ అసలు 3 నెలలు ఎటువంటి కేసు కానీ 3 నెలల్లో బెయిల్ ఇవ్వాలి. ఇవాళ సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరం అండి. ఇంతవరకు బెయిల్ ఇవ్వకపోవడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు, ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఈ పరిపాలన తప్పండి, వేరే ఏం లేదండి. ఇంతవరకు నాకు సుమారు 60 సంవత్సరాలు అండి వయసు. ఇంతవరకు ఇటువంటి దుష్ట రాజకీయాలు నేను చూడలేదండి. అయితే ఇటువంటి దుష్ట రాజకీయాలు ఏది ఏమైనా కూడా జగన్ జైల్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా సింహం తప్పండి, సింహం పిల్లి అవుదండి. కాంగ్రెస్ తెలుగుదేశం కలిపండి ఆడి నాటకం ఉండేది. జైల్లో ఉండి పెడితే మనకి ఆయన బయటకు వస్తే మనం ఆయన్ని డీకులో ఉండి కుమ్మక్క రాజకీయాలు చేయండి. బయటకు వస్తే ఆయన తట్టుకోలేకండి. ఇప్పుడు సూర్యకాంత్ ఎలాగండి, జగన్మోహన్ రెడ్డి కాంతి ఎలాగడతాడండి. ఆయన బయటకు వచ్చాయంటే ఆయన చూపుతో తట్టుకోలేరండి. మేనండి దాని గురించి ఆయన లోపల ఉంటేనే ఎంత ఉందండి. తట్టుకోలేక కుమ్మక్క రాజకీయాలు చేసండి అని జైల్లో పెట్టారండి. ఇంకా రానియకుండా ఇంకా రకరకాల ఇబ్బందులు పెట్టండి, కుట్రబండి. తెలుగుదేశం పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే చాలా ద్రోహం చేశారు. అది చాలా అన్యాయం అండి. ఈ రోజులు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే జగన్ పార్టీ చాలా ఎక్సలెంట్ గా మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. రాజన్న రాజ్యం వైఎస్ జగన్ తోనే సాధ్యమని నమ్ముతున్న ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అంటున్నారు.